హాయ్ అండి. పెసరట్లు ఎంతో క్రంచీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి. పెసరట్టు కాంబినేషన్ ఉప్మా కదండి, అందుకే ఫస్ట్ ఉప్మా చేయాలో చూద్దాము. దీనికి ఫస్ట్ తాలింపులు సిద్ధం చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మీరు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి తాలింపు దినుసులు వేసి కలపండి. తాలింపులు వేసి అది ఒక్కసారి ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత అందులో మీరు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. దానివల్ల తాలింపు అనేది మాడకుండా ఉంటుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీకి 1:3 రేషియోలో వాటర్ పోయండి. 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ పోయండి. ఇంకా జారుగా కావాలి అన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చండి. అలా వాటర్ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి ఆ వాటర్ని బాగా మరగనివ్వండి. ఆ వాటర్ అనేది బాగా మరిగాక అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల ఉప్మా స్టిక్కీగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ముందుగా తీసుకున్నటువంటి ఉప్మా రవ్వని వేసి కలపండి. ఎక్కువసేపు బాయిల్ చేయనివ్వకండి. ఒకసారి కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి లిడ్ అనేది క్లోజ్ చేయండి. కానీ లిడ్ క్లోజ్ చేసేటప్పుడు ఉండలు లేకుండా కరెక్ట్గా అనేది కలుపుకోండి, లేదంటే ఉప్మా అసలు బాగా రాదు. అలా బాయిల్ అవుతున్నప్పుడు ఆఫ్ చేసేసి లిడ్ అనేది క్లోజ్ చేయండి. ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఉప్మా అనేది మిక్స్ చేయండి, లేదంటే ఉప్మా అనేది ఉండకట్టేస్తుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టులోకి ఉప్మా రెడీ. ఈ విధంగా ఉప్మా అనేది ప్రిపేర్ అవుతుందండి. తర్వాత మనము ఉప్మా ప్రిపేర్ చేయడం అయిపోయింది కదండి. ఇప్పుడు అసలైంది పెసరట్టు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం పెసరట్టు చేసుకోవడం కోసము ఓవర్ నైట్ పెసరట్టుకి ఇప్పుడు మనం ఒక నైట్ నానబెట్టుకున్నటువంటి పెసలండి. ఈ పెసలతో పాటు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అందులో బియ్యం కూడా యాడ్ చేసుకుని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల పెసరట్టు ఎంతో క్రిస్పీగా వస్తుందండి. కొంతమంది ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఉత్తి పెసలని అందులో వరిపిండి వేస్తారో అంత క్రిస్పీగా రాదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 ఇంచు అల్లం వేయండి, సన్నగా కట్ చేసుకున్న అల్లం. తర్వాత అలాగే 2 పచ్చిమిరపకాయలు, చీలికలుగా చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు యాడ్ చేసి అవి ఫస్ట్ మిక్సీలోనే వేయండి. పెసలు వేయకుండా వేయండి, అప్పుడే అడుగు నుండి బాగా మీకు గ్రైండ్ అవుతాయి. అవి వేసిన తర్వాత మీరు ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసలను శుభ్రం చేసి ఆ పెసలను కూడా వేయండి. మీ మిక్సీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేనైతే 2 వాయిల కింద వేసాను, ఒకటి సరిపోదు కాబట్టి. ఏ వాయి కావాయి అల్లం, పచ్చిమిరపకాయలు వేయండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దాన్ని జారుగా దోసపిండి కింద రెడీ చేసుకోండి. ఇప్పుడు దోసపిండి మిక్సీ అయ్యాక ఒక బౌల్లోకి దోసపిండి అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. సాల్ట్ అనేది పిండిని బట్టి చూసి వేసుకోండి. తర్వాత అందులో అది మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగినన్ని వాటర్ వేసి మిక్స్ చేయండి. మనకి దోసపిండి ఎలాగైతే చేసుకుంటామో అదే బ్యాటర్లో ఉండాలి. కొంతమంది దలసరిగా కావాలి అనేవాళ్ళు తిక్కుగా ఉంచుకుంటారండి, లేదంటే మీరు కొంచెం దోసపిండి బ్యాటర్లో ఉంచుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. దోసపిండి రెడీ అవుతుందండి. ఇలా దోసపిండి రెడీ అయిన తర్వాత పెసరట్టులోకి ఆనియన్స్ అండి మనకు మెయిన్ కావాల్సింది. ఆనియన్స్ ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. కావాలి అన్న వాళ్ళు గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, అల్లం కూడా యాడ్ చేసుకుంటారండి, కానీ నేను ఓన్లీ జీలకర్ర ఒకటే యాడ్ చేస్తాను. యాడ్ చేసి అవి మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసి ఉంచుకోండి, పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్కి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి దోసపిండిని వేయండి. ఒకే యాంగిల్లో దాన్ని వేయండి. దోశ ఫ్రంట్ బ్యాక్ అలా రౌండ్ ఎలా పడితే అలా వేయకండి, ఒకే యాంగిల్లో వేయండి. అవి వేసిన తర్వాత దాని మీద మీరు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ టాపింగ్ వేయండి. వేసాక దాన్ని అట్ల కాడతో కొంచెం ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేవి దోశకి స్టిక్ అయి ఉంటాయి. మనం దోశ రివర్స్ చేసినప్పుడు అది కింద పడకుండా ఉంటాయండి. తర్వాత అలా వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ అనేది వేయండి, దోశ అంటుకోకుండా వస్తుందండి.
ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దోశ అనేది కాలనివ్వండి. పెసరట్టు అనేది కాలేక అప్పుడు దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసే ముందు దోశ పైన ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి రివర్స్ చేయండి. అలాగే రివర్స్ చేశాక బ్యాక్ సైడ్ 3 హోల్స్ కానీ 2 హోల్స్ కానీ పెట్టి అందులో ఆయిల్ వేయండి. అలా ఆయిల్ వేయడం వల్ల పెసరట్టు అనేది చాలా బాగా కాలుతుందండి. అలా మనం పచ్చిపోయేదాకా అలా ఒక 1 మినిట్ అలా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. తర్వాత మీరు మళ్ళీ టర్న్ చేసి చూసుకోండి. ఫ్రై అయితే కాలితే ఓకే, లేదంటే మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసి కాలనివ్వండి. అంతే, వేడి వేడి క్రంచీగా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.